మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో నవల రెండో భాగం వినే ముందు మొదటి భాగం లింక్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ముందుగా అది వినేసి ఈ భాగం వినండి. మొదటి భాగంలో ఏం జరిగిందంటే, బయటికి వెళ్తున్నాను, 2 గంటల్లో వచ్చేస్తాను అని చెప్పి సాయంత్రం వెళ్లిన జానకి తెల్లారిపోతున్నా కూడా రాదు. భయంతో ఆమె భర్త భాస్కర్ జానకి పుట్టింటికి వెళ్ళిందేమో అని జానకి తల్లి లలితకు ఫోన్ చేస్తాడు. తను అక్కడికి వెళ్లలేదని తెలుసుకుని హతాశుడవుతాడు. ఎంతో ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండే జానకి 4-5 నెలలుగా విసుగ్గా చికాగ్గా ఉండడం గుర్తు చేసుకుంటాడు భాస్కర్. పక్కింటి వాళ్ల సహాయంతో పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. జానకి పిల్లలు హరి, చరిత జానకి గురించి దిగులు పడుతూ ఉంటే పక్కింటి శారద వాళ్లకి ధైర్యం చెప్పి టిఫిన్ తినిపించి కాలేజీలకు పంపిస్తుంది. తల్లి గురించి భయపడుతూ కాలేజీకి వెళ్లిన చరిత కళ్ళు తిరిగి పడిపోతుంది. స్నేహితుల సహాయంతో మెలకువలోకి వస్తుంది. ఏమైంది అని అడిగిన మాధవి లెక్చరర్కి జరిగిన విషయం అంతా ఏడుస్తూ చెప్తుంది చరిత. విన్న మాధవి తనకి ధైర్యం చెప్పి ఓదారుస్తుంది. ఇదండి మొదటి భాగంలో జరిగిన కథ. ఇక ముందు కథ ఏం జరగబోతుందో వినేద్దాం రండి. మలక్పేట్ యశోద హాస్పిటల్ వెనక వైపు అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో అవంతి ఫ్లాట్. తండ్రి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు. అవంతి, సిద్ధార్థ 2 పిల్లలు. సిద్ధార్థకి చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఇతర విషయాల మీద ఆసక్తి ఎక్కువ. చెల్లెలు ఇంటర్కి వచ్చినా అతను ఇంకా డిగ్రీలోనే ఉన్నాడు. సుధాకర్, జాహ్నవి ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పార్కులు, సినిమా హాళ్లు తిరగకపోయినా కాలేజ్లోనే ఏమాత్రం సమయం దొరికినా కబుర్లు చెప్పేసుకుంటూ ప్రేమించేసుకున్నారు. డిగ్రీ 2nd ఇయర్లో మొదలైన ప్రేమ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి పెళ్లికి దారితీసింది. ఒకే కులం, పైగా ఇరువైపులా పెద్దలకి దూరపు చుట్టరికం కూడా కలవడంతో వాళ్ల పెళ్లి పెద్దగా అభ్యంతరాలు లేకుండానే నిర్ణయం చేశారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు అవగానే పెళ్లైపోయింది. అయితే చూడడానికి నాజుగ్గా దంతం బొమ్మలా ఉండే జాహ్నవి ఎంత క్రూరమైన మనస్తత్వమో 3 నిద్రలలోనే తెలిసిపోయింది సుధాకర్కి. తెలిసాక విస్తుపోయాడు. అమ్మో, ఇంత రాక్షస జాహ్నవి అనుకున్నాడు. సుధాకర్ది మెత్తటి మనసు, గట్టిగా మాట్లాడడం కూడా రాదు. అలాంటిది భార్యగా మారాక జాహ్నవి విశ్వరూపం చూసి మతిపోయింది. ఆమె గొంతు, మాటల్లో కరుకుదనం, స్వభావంలో అనుమానం, తన మాటే నెగ్గాలన్న పంతం. తనతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమని చెప్పాడు సుధాకర్. ఇద్దరూ డిగ్రీలతో పెళ్లి చేసుకోవడంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, సుఖంగా ఉండొచ్చు అని. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని గడవదని అటు తండ్రి ఇటు భర్త ఎంతగా చెప్పినా ససేమిరా అంది జాహ్నవి. తను ఉద్యోగం చేయడం అసంభవం అని తెగేసి చెప్పింది. భర్త అంటే భరించేవాడు కాబట్టి సుధాకర్ కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, తనను పోషించాలి అని నిక్కచ్చిగా చెప్పింది. సుధాకర్ ఎంతగా నచ్చచెప్పినా వినకుండా పెళ్లి కాగానే సర్టిఫికెట్లు అన్నీ అటకెక్కించి గృహిణిగా సెటిల్ అయింది. అంతేకాదు, జాహ్నవి చాలా పొసెసివ్. భర్త పొరపాటున వేరే అమ్మాయి వైపు రెండోసారి చూస్తే కూడా భరించలేదు. భర్త తను చెప్పినట్లు వినాలి, తన మాట జవదాటకూడదు. తల్లిదండ్రులను కూడా తను పర్మిషన్ ఇచ్చినప్పుడే వెళ్లి చూడాలి. వాళ్లు కూడా అస్తమానం కొడుకే కదా అని ఇంటి మీదకి వచ్చేసి నెలల తరబడి ఉండకూడదు. ఇలాంటి అనేక నిబంధనలు పెళ్లైన వారానికే పాస్ చేసింది. చదువుకున్న అమ్మాయి, అందమైనది, చురుకైనది అని ఇష్టపడి చేసుకున్న జాహ్నవి మనస్తత్వం కొద్ది కాలానికి ఆకలింపు చేసుకున్న సుధాకర్ చిరాకు పడ్డాడు. కొత్తల్లో, ఇది టూ మచ్ జాహ్నవి, నేను నీ భర్తనా నీ సర్వెంట్నా? ఏమనుకుంటున్నావు? నా తల్లిదండ్రులను చూడ్డానికి నాకు నీ పర్మిషన్ ఏంటి అని ఎదురు తిరిగాడు. అయితే అప్పుడు జాహ్నవి ప్రవర్తించిన విధానంతో అతనికి మతిపోయింది. నా మాట కాదని నువ్వేం చేసినా ఈ విషం తాగేస్తాను అంటూ చేత్తో విషం బాటిల్ పట్టుకొని బెదిరించడం కాక గృహహింస కేసు పెడతాను అంటూ ఆ చట్టాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని భర్త మీద ఆధిపత్యం తీసుకుంది. ఆమె విపరీతమైన మనస్తత్వంతో కొంతకాలానికే ఆ భార్యాభర్తల మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. 2 పిల్లలు పుట్టినా ఆ గ్యాప్ పోకపోగా రాను రాను ఎక్కువ అవుతూ ఇంట్లో ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడిపోయింది. పిల్లల ముందే వాళ్ల మధ్య పెద్ద పెద్ద గొడవలు అవడం సర్వసాధారణం అయింది. ఆ పరిస్థితిని సిద్ధార్థ అవకాశంగా తీసుకుని చిన్నప్పటి నుంచి మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, వాళ్ల మాట వినకపోవడం చూసి తల్లి పోలికే వీడికి, ఆవిడని వంచడానికి పుట్టాడు, కానీ కాలం ఏం నిర్ణయిస్తుందో అని ఊరుకున్నాడు సుధాకర్.
జాహ్నవి వాడి మొండితనానికి అలవాటు పడిపోయింది. ఫలితంగా సిద్ధార్థ ఆడింది ఆట, పాడింది పాటగా అయింది. సిద్ధార్థకి 5 ఏళ్ళు వచ్చాక అవంతి పుట్టింది. ఇంట్లో వాతావరణం సిద్ధార్థని పెంకిగా, మొండివాడిగా మారిస్తే అవంతిని భయస్థురాలుగా మార్చింది. ప్రతి చిన్న విషయానికి బెదిరిపోయి ఏడ్చేయడం, నలుగురిలో కలవడానికి భయపడ్డం, తల్లి కళ్ళెర్ర చేయగానే వెక్కి వెక్కి ఏడవడం, అంతేకాక 10 ఏళ్ళు వచ్చిందాకా నిద్రలో భయపడి లేచి పక్క తడిపేస్తూ ఉండేది. అది చూసి తెల్లవారాక జాహ్నవి ఎడాపెడా కొట్టి, పో నీ బట్టలు నువ్వే ఉతుక్కో అంటూ ఆ చిన్నపిల్ల చేత దుప్పట్లు ఉతికించేది. జాహ్నవి చదువుకోవాలి కాబట్టి చదువుకుంది. ఆమెకి చదువుతో రావాల్సిన సంస్కారం, సభ్యత అనేవి మచ్చుకు కూడా లేవు. తనకి నచ్చని పని ఎవరు చేసినా ఆమె సహించలేదు. పిల్లలు, భర్త, తల్లి, తండ్రి, అత్తగారు, మావగారు ఎవరైనా సరే ఆమెకి వరసలతో పనిలేదు. నోటికి ఎంతొస్తే అంత నిర్మోహమాటంగా అనేస్తుంది. ఆమె నోటికి జడిసి ఆ ఇంటికి రావడం మానేశారు అందరూ. అందుకే పెద్దగా బంధువులంటూ వచ్చిపోయే ఇల్లు కాదు. సుధాకర్ స్నేహితులు కూడా ఎవరూ రారు. ఎవరితో మాట్లాడినా అన్నీ బయటే. కొంతకాలం ఆమెలో మార్పు కోసం ఎదురుచూసిన సుధాకర్ తన జీవితంలో కోల్పోయిన ప్రేమానురాగాలు బయట వెతుక్కోవడం మొదలుపెట్టాడు. తనకి స్నేహాలు ఉన్నా లేకున్నా ఆమె పెట్టే టార్చర్ భరించడం అలవాటైంది కాబట్టి ఉంటే తప్పేంటి అనేది అతని ఫిలాసఫీ. రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చాలా మామూలైపోయింది. ఈ పరిస్థితుల్లో అవంతి మానసికంగా కానీ శారీరకంగా కానీ వయసుతో పాటుగా ఎదగలేదు. పీయలగా ఉంటుంది. పొట్టిగా, సన్నగా, 2 జడలు పైకి కట్టుకొని స్కూల్ పిల్లలాగే వస్తుంది కాలేజ్కి. జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, వదిలేసిన జుట్టు, అత్యంత ఆధునికంగా తయారై వచ్చే అమ్మాయిల్లో అవంతి ఒక్కతే విభిన్నంగా ఉండడంతో తక్కిన వాళ్ళు ఆమెని ఒక జోకర్ లాగా చూడడం కాక ఆమె నేర్పిస్తూ ఉండేవాళ్లు. ఈ పరిస్థితుల్లో ఆమె ఎవరితో మాట్లాడకుండా వెనక బెంచీలో ఒంటరిగా కూర్చోవడం అలవాటు చేసుకుంది. దీంతో ఆమెకి ఎక్కువ స్నేహితులు లేరు. ఒక్క చరిత మాత్రమే ప్రేమగా మాట్లాడుతుంది. చరిత మాట్లాడుతుంది కాబట్టి మిగతా వాళ్ళు అంతో ఇంతో మాట్లాడతారు. అందుకే చరిత అంటే అవంతికి చాలా ఇష్టం. తనకెంతో ఇష్టమైన చరిత ఆ రోజు కాలేజీలో పడిపోవడం, వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోవడం ఆ అమ్మాయిని బాగా కలవరపరిచింది. కాలేజ్లో ఆ రోజు ఒక్క పాఠం కూడా ఆమె బుర్రలోకి ఎక్కలేదు. మధ్యాహ్నం నుంచి చరితని మేడం ఇంటికి పంపేయడంతో అవంతికి తోచలేదు. హారికను పదే పదే అడుగుతూనే ఉంది, చరిత ఎలా ఉందో ఏమో, వాళ్ళ అమ్మగారు వచ్చుంటారా అని. హారిక విసుక్కొని వేరే దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అలాగే సాయంత్రం అవడం కాలేజీలోంచి బయటికి రావడం జరిగింది. బస్ స్టాప్కి వెళ్ళి రోజులాగే బస్లో ఇంటికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటోలో రాకూడదు అని జాహ్నవి పెట్టిన రూల్. డబ్బులు ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు దాచి బంగారం మాత్రం కొంటుంది జాహ్నవి. సరిగ్గా బస్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి అవంతి పర్సులో. కాలేజ్ నుంచి అన్యమనస్కంగా ఇంటికి వచ్చిన అవంతి బట్టలు మార్చుకోకుండా సోఫాలో కూర్చోవడం చూసి గయమంది జాహ్నవి. ఏమొచ్చింది, ఎప్పుడు చూసినా మొన్న తిన్న పాములో ఉంటావు, లేచి బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని తగలడు. అవంతికి తల్లి అలా కసురుకునేసరికి ఏడుపు వచ్చింది. అసలే చరిత పరిస్థితికి దిగులుగా ఉందేమో. ఆవిడ దుమదుమలకి వణికిపోతూ బావురుమంది. ఎందుకే ఏడుస్తావు, దరిద్రపు మొహం నువ్వును, అన్నీ అయ్య పోలికలే, ఏ కోసానా నవ్వు ఉండదు ఆ మొహంలో అరిచింది జాహ్నవి. అవంతికి తల్లి కసురుకుంటున్న కొద్దీ ఏడుపు ఉధృతం కాసాగింది. ఆపుతావా, చెంప పగలగొట్టమంటావా అరిచింది జాహ్నవి. అమ్మ అమ్మ మరి మరి నా ఫ్రెండ్ చరిత వాళ్ళ అమ్మ కనిపించడం లేదు, పాపం అది ఏడుస్తుంది. ఏంటి, మొహం చిట్లించింది జాహ్నవి. మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కనిపించడం లేదా? అవును, పాపం ఎక్కడికో వెళ్లారు, ఆవిడ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. కూతురు మొహంలోకి తదేకంగా చూస్తూ వింటున్న జాహ్నవి ఉన్నట్టుండి పగలబడి నవ్వసాగింది. తల్లి అలా నవ్వడంతో అవంతికి ఏమీ అర్థం కాలేదు. తెల్లబోయి చూడసాగింది. ఆవిడ నవ్వి నవ్వి అంది, 50 ఏళ్లు వస్తున్న ఆవిడ్ని ఎవరో కిడ్నాప్ చేశారా? మంచి కథలే చెప్పింది నీకు నీ ఫ్రెండ్. ఇంకా నయం, నాతో అన్నావు సరిపోయింది. ఎవరితో లేచిపోయిందో, ఆవిడికి సిగ్గులేదు. పిల్లల్ని వదిలి ఈ వయసులో ఎవరితోటో లేచిపోతే నీ ఫ్రెండ్ అదో పెద్ద వార్తలాగా మీ అందరికీ చాటింపు వేసిందన్నమాట. అయినా ఈ వెధవ కబుర్లు చెప్పుకోవడానికా మీరు స్కూల్కి వెళ్ళేది? పని పాట లేని పిల్ల ఏదో చెప్తే అది విన్ని నువ్వు ఏడుపు మొహం వేసుకొని వచ్చావు అన్నమాట. చాలు చెప్పింది విన్నది, నోరు మూసుకొని బట్టలు మార్చుకొని హోంవర్క్ చేసుకో. ఆ మాటలు, ఆ స్వరంలోని కరుకుదనం అవంతి మనసుని కోసినట్లు అనిపించింది. అమ్మ అర్థం చేసుకోదేం? తప్పు కదా,
అమ్మ ఇట్లా మాట్లాడకూడదు. ఆంటీ చాలా మంచిది. అసలు పెద్దవాళ్ళు లేచిపోతారా? తను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోయింది. కానీ ఆంటీ ఆవిడెంతో మంచిది. చరిత అస్తమానం చెప్తూ ఉంటుంది మా అమ్మ చాలా మంచిది అని. తను మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేకపోయింది మా అమ్మ మంచిది అని. చెప్పాలనుకుంది కానీ ఎప్పుడూ గొంతుకి ఏదో అడ్డం పడ్డట్టయి చెప్పలేకపోయేది. అవును, ఎలా చెప్తుంది? అమ్మ మంచిది కాదు, చాలా చెడ్డది. ఏనాడన్నా తనతో ప్రేమగా మాట్లాడిందా? దగ్గరకు తీసుకుందా? ఒక్క అన్నయ్యతోటే కాస్త మెత్తగా మాట్లాడుతుంది. అది కూడా ఆవిడ అలా మాట్లాడకపోతే వాడు ఆవిడకన్నా గట్టిగా మాట్లాడతాడు కాబట్టి. ఏంటే అట్లా దిష్టిబొమ్మలా నిలబడ్డావు? వెళ్ళు. ఆవిడ మరోసారి కసరడంతో ఉలిక్కిపడి అక్కడి నుంచి కదిలింది అవంతి. జానకి కనిపించకుండా వెళ్ళి 2 రోజులైంది. పోలీసులు ఎక్కడ యాక్సిడెంట్ కేసు వచ్చినా భాస్కర్కి ఫోన్ చేయడం, భాస్కర్ అదిరే గుండెలతో వెళ్లి చూసి జానకి కాకపోవడంతో కొంచెం తేలికగా నిట్టూర్చి నా జానకి ఏమీ కాలేదు అనుకోవడం జరుగుతుంది. జానకి తల్లి తండ్రి వచ్చాక పిల్లలిద్దరినీ వాళ్లకు అప్పగించి కొంత ఊరట పొందాడు. లేకుంటే హరి కొంచెం గంభీరంగా ఉన్నా చరితను ఓదార్చడం మాత్రం ఎవరి వల్ల కావడం లేదు. ఆ పిల్ల ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చేసింది. మళ్ళీ స్కూల్కి మొరాయించింది. అమ్మ ఇంటికి వచ్చిందాకా వెళ్ళను అని చెప్పేసింది. తిండి తినడం మానేసింది. ఆ పిల్లని ఎలా ఓదార్చాలో భాస్కర్కి అర్థం కాలేదు. అత్తగారు మావగారు రాగానే వాళ్లకు అప్పచెప్పేశాడు. లీలమ్మ కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోయిందన్న వాస్తవం జీర్ణం చేసుకుని ఎక్కడికి వెళ్తుందిలే అదే వస్తుంది అని మనసుకు నచ్చ చెప్పుకుంటూ చరితను గుండెల్లో పొదువుకొని ధైర్యం చెప్పడానికి తన వంతు ప్రయత్నం చేయసాగింది. అమ్మ ఎక్కడికో వెళ్ళదు తల్లి, బహుశా ఎవరన్నా ఫ్రెండ్ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళుంటుంది అంది. అలాంటప్పుడు ఫోన్ చేయొచ్చుగా అంది చరిత. అమ్మ దగ్గర ఫోన్ లేదుగా. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటుందిగా. ఏమో నెంబర్ మర్చిపోయిందేమో. అమ్మ మర్చిపోదు, నాకు తెలుసు. నాన్న తన ఫోన్ నెంబర్ తనే మర్చిపోతాడు, అమ్మ చెప్పేది. లీలమ్మకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆవిడికి మాత్రం ఏం తెలుసు? హాయిగా అన్యోన్యంగా సాగిపోతున్న ఈ కుటుంబంలో ఊహించని ఈ తుఫాన్ ఎందుకు సృష్టించావు తండ్రి? ఈ పిల్లలకు నేను ఏమని సమాధానం చెప్పను? ఈ వయసులో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినందుకు కుమిలి పోతున్న నా భర్తను ఎలా ఓదార్చను? అల్లుడు ఆఫీస్కి వెళ్లడం లేదు. ప్రతి న్యూస్ పేపర్ ఆఫీస్లో, టీవీ ఛానల్స్లో జానకి ఫోటోలు ఇచ్చి ప్రకటన ఇప్పించాడు. ఈ విషయం గాలి దుమారంలా బంధువులు, మిత్రులు, పరిచేస్తులు అందరికీ వ్యాపించింది. తెల్లారు లేచిన దగ్గర నుంచి పొద్దుపోయిందాకా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఏంటి, జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? అయ్యో, ఎంత పని జరిగింది? ఏమైంది? భార్యాభర్తలు గొడవ పడ్డారా? భాస్కర్ మంచివాడేనే. జానకి ఇల్లు వదిలి వెళ్ళిపోయే అవసరం ఏమొచ్చింది? అవునా, జానకి ఇల్లు వదిలి వెళ్ళిందా? అయ్యో, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? ఏంటి, జానకి ఇల్లు వదిలి వెళ్ళిందా? ఈ వయసులో ఇదేం మాయరోగం? ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఆడవాళ్లు మరీ సిగ్గు ఎగ్గు లేకుండా తయారవుతున్నారు. 50 ఏళ్ళొచ్చి ఎవరన్నా ప్రేమించిందా ఏ? ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు విమర్శలు, పరామర్శలు. లీలకి కూతురు ఏమైందో అనే బాధ కన్నా ఇలాంటి మాటల తూట్లు చేస్తున్న గాయం ఎక్కువగా బాధ పెట్టసాగింది. యాంత్రికంగా వండి పెడుతూ దేవుడితో మొరపెట్టుకుంటూ రోజులు గడపసాగింది. నెమ్మదిగా చరితకు నచ్చ చెప్పి స్కూల్కి పంపిస్తుంది. అందరి మనసుల్లో ఒక్కటే తృప్తి. ఇప్పటి వరకు చాలా యాక్సిడెంట్ కేసులు చూసి వచ్చాడు భాస్కర్. కానీ జానకి ఏ ప్రమాదం జరగలేదు. కాకపోతే ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. భాస్కర్ కూడా నెమ్మదిగా మనసు దిటవు చేసుకుని ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. కొలీగ్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతో సానుభూతి చూపించారు. ఒక్క కొలీగ్ ఒక రహస్యం కనుక్కున్న వాళ్ళ అన్నాడు, గురు, ఈ మధ్య డ్రగ్స్ ముఠాలు ఎక్కువైపోయాయి. ఎవరు కనిపిస్తే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారట. అలా అలవాటైన వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లి వాళ్ళ ముఠాలో కలిపేసుకుంటున్నారట. వయసు వావి ఏమి పట్టించుకోవడం లేదని విన్నాను. భాస్కర్కి చిరాకేసింది. మతుండు మాట్లాడుతున్నాడా? జానకి ఎవరు డ్రగ్స్ ఇస్తారు? ఇస్తే మాత్రం జానకి తీసుకుంటుందా? పైగా డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు జానకిలా మామూలుగా ఉంటారా? కొంచెం చిరాకు పరాగ్గా ఉంది కానీ మత్తులో మునిగిలేదే జానకి. ఛీ, నేనేంటి వీడి మాటల ప్రభావంలో పడ్డాను? తల విదిల్చి అలా జరగదులే అనేశాడు. పదగురు, కొంచెం కాఫీ తాగొద్దాం, రిలాక్స్ అవ్ అంటూ వినోద్ భాస్కర్ని క్యాంటీన్కి తీసుకెళ్లాడు. తెల్లవారుతున్న సూచనగా పక్షులు కలకల రావాలతో ఆకాశ మార్గంలో పయనం ప్రారంభించాయి. గాలి కొమ్మలను రెమ్మలను రాచుకుంటూ భూపాల రాగం ఆలపిస్తుంది.
రంగురంగుల పూల మొక్కలతో ఆవరణంతా పరిమళ భరితంగా ఉంది. 30 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్లు ఓ 20 మంది అటూ ఇటూ తిరుగుతూ ఏవో పనులు చేస్తున్నారు. కొందరు మొక్కలకి నీళ్లు పెడుతున్నారు క్యూబులతో, కొందరు వాకిలూడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెడుతున్నారు, కొందరు పెరట్లో విరగబూసిన కూరగాయలు తెంపుతున్నారు. ఒక స్త్రీ చామంతి కనకాంబరం తెంపుతుంటే ఒక ఆవిడ నేల మీద గడ్డిలో రాలిన పారిజాతాలు ఏరి సజ్జలో వేస్తుంది. ఆ ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎవరూ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోకుండా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. లోపల నుంచి ఒక ఆజానుబాహుడు విశాలంగా ఉన్న హాల్లోకి వచ్చాడు. ఆయన వయసు 40-45 ఉండొచ్చు. పచ్చటి శరీరం, నలుపు తెలుపు మిశ్రమంలో గుండెల దాకా పెరిగిన గడ్డం, ఒత్తుగా పెరిగిన జుట్టు, నుదుట గుండ్రంగా తీర్చిదిద్దిన గంధం, దానిమీద కుంకుమ బొట్టు. కాషాయ పంచ కట్టుకొని ఒక కాషాయ వస్త్రం భుజాల మీద కప్పుకున్నాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన సింహాసనం లాంటి కుర్చీలో ఆసీనుడయ్యాడు. అతన్ని అనుసరించి వచ్చిన 2 శిష్యులు పూజకి అన్నీ సిద్ధంగా పెట్టారు. ఒక పెద్ద దుర్గామాత విగ్రహం, పసుపు కుంకుమ గంధం విభూతి అక్షతలు అరటిపళ్ళు, వెండి చెంబులో నీళ్లు, ఉద్దరణ, ఇంకా చాలా వస్తువులున్నాయి. పారిజాత పూలు చేమంతి పూలు నిండిన వెండి పూల సజ్జలతో 2 స్త్రీలు ఆయన దగ్గరగా వచ్చి పూలు పూజ దగ్గర పెట్టి వంగి ఆయన పాదాలకు నమస్కరించి కొంగు భుజాల చుట్టూ కప్పుకొని ఒద్దికగా ఒక పక్కకు నిలబడ్డారు. వెండి సింహాసనం మీద పులి మీద కూర్చున్న పెద్ద కాళీమాత విగ్రహం. ఆ విగ్రహం మెడలో ఆయన శిష్యురాళ్లు అల్లిన పెద్ద మందార పూలమాల. విగ్రహం పక్కనే స్ఫటికలింగం, పక్కనే హోమగుండం, సమీపంలో సమిధలు, హోమ సామగ్రి ఉన్నాయి. ఆయన జింక చర్మం మీద ఆసీనుడయ్యాడు. కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోయే చండీ హోమం కోసం శిష్యులంతా ఆయనకి కొంచెం దూరంలో వినయంగా నిలబడున్నారు. కొందరు లోపల నుంచి ప్లాస్టిక్ చాపలు తెచ్చి విశాలమైన ఆ హాల్లో హోమగుండానికి అమ్మవారి విగ్రహానికి దూరంగా కాసేపట్లో రాబోయే భక్తులు కూర్చోవడానికి వీలుగా పరిచారు. అప్పటికే కొందరు భక్తులు వచ్చేశారు. తాము తెచ్చిన పూజా ద్రవ్యాలు తెచ్చి శిష్యులకు అందించి చాపల మీద కూర్చున్నారు. స్వామివారి స్వరం మంద్రంగా మొదలైంది. హ్రీం క్లీం గం గణపతియే నమః. గణపతి పూజ, నమకం, చమకం, శివార్చన, అభిషేకం కార్యక్రమాలన్నీ ఎంతో భక్తి పారవస్యంతో సాగిపోతున్నాయి. అభిషేకానంతరం ఆ జలం భక్తుల మీద దూరం నుంచే చల్లారు స్వామి. అందరూ తలలు వంచి ఒక్క చుక్క పడినా చాలు పునీతులం అవుతాం అన్నట్లు ఆ అభిషేక జలం కోసం తహతహలాడారు. అనంతరం కాళీమాత విగ్రహానికి పూజ మొదలైంది. నెమ్మదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ కాళీమాత విగ్రహానికి పసుపు కుంకుమలతో అష్టోత్తర శతనామావళి పఠించసాగారు. ఆ స్వరం నుంచి వినిపిస్తున్న స్తోత్రాలు మంత్రాలు ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాలలో ప్రతిధ్వనిస్తూ అక్కడున్న అందరిలో ఒక పవిత్రమైన భావాన్ని కలుగజేస్తున్నాయి. అంతేకాదు ఆయన వదనంలో ఒక దేదీప్యమానమైన వెలుగు ఆ పరిసరాలను తేజోవంతం చేస్తుంది. మొక్కలు భక్తి పారవస్యంలో మునిగిపోయినట్లుగా నిశ్చలంగా ఉండిపోయాయి. మొక్కల మీద గడ్డి మీద అల్లరిగా చిందులేస్తూ అందరినీ పలకరిస్తున్న గాలి మంత్ర ప్రభావానికి కాబోలు స్తంభించినట్లు ఉండిపోయింది. అప్పుడే 2 స్త్రీలు చేతిలో పూలు పళ్ళు ఉన్న కవర్లతో లోపలికొచ్చి దూరం నుంచే స్వామివారికి నమస్కరించి చేతిలో ఉన్న కవర్లు శిష్యుడికి అందించి వినయంగా చాప మీద కూర్చున్నారు. వారి మొహాల్లో అయ్యో పూజ మొదలైంది, మేము ఆలస్యంగా వచ్చామే అనే భావన. హోమం మొదలైంది. ఆయన స్వరం గంభీరంగా మంత్రాలు పఠిస్తుంది. మరికొందరు భక్తులు జంటలుగా పిల్లలతో వస్తున్నారు. వచ్చిన వాళ్లంతా పళ్ళు పూలు తెస్తున్నారు. అందరి మొహాల్లో భక్తి పారవస్యం. అది అమ్మవారి మీదో స్వామివారి మీదో వాళ్లకు తెలీదు. దాదాపు 4 గంటల సేపు సాగిన పూజ హోమం తర్వాత అమ్మవారికి పళ్ళు నివేదించారు, హారతి ఇచ్చారు. హారతి ఇస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన స్త్రీలంతా మహిషాసుర మర్దిని స్తోత్రం పాడడం మొదలుపెట్టారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అంటూ రాగయుక్తంగా లయబద్ధంగా మహిళల స్వరాలు అన్నీ ఒకే స్వరంలా వినిపిస్తుంటే కొన్ని వేల జేగంటలు తాళం వేస్తున్నట్లుగా గణగణ మోగుతూ దివ్యంగా వెలుగుతున్న కర్పూర హారతి వెలుగులో అమ్మవారి విగ్రహానికి జీవం వచ్చినట్లు అనిపించింది. హారతి అయ్యాక అందరూ నమస్కరించారు. స్వామీజీ అందరికీ తీర్థం స్వయంగా ఇచ్చారు.
శిష్యులు అనుసరిస్తుండగా ఆయన జింక చర్మం మీద నుంచి లేచి హాల్ని ఆనుకొనున్న ఆయన వ్యక్తిగత మందిరంలోకి వెళ్లారు. భక్తులందరూ తమ తమ కష్టాలు, బాధలు, సమస్యలు స్వామికి సాంత్వన పొందే సమయం అందరూ ఆతృతగా ఆయన పిలుపు కోసం చూస్తున్నారు. అమ్మవారికి నివేదించిన పళ్ళు, హోమగుండం నుంచి తీసిన భస్మం పళ్ళాలలో లోపలికి స్వామి మందిరంలోకి తీసుకొని వెళ్లారు శిష్యులు. కొన్ని క్షణాలు ఉద్వేగంగా ఎదురు చూశాక ఒక్కొక్కరినే స్వామి ఆదేశం మేరకు లోపలికి పంపసాగారు శిష్యులు. ముందు వచ్చిన వాళ్లను ముందు పంపిస్తున్నారు. వారంతా చేతిలో ప్రసాదంతో సంతృప్తి నిండిన వదనాలతో బయటికి వస్తుంటే మహాలక్ష్మి, విశాలాక్షి తమ వంతు కోసం ఆత్రంగా చూడసాగారు. ఇంతలో ఒక శిష్యుడు వచ్చి వాళ్లను లోపలికి వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు. ఇద్దరూ ఆత్రంగా లోపలికి వెళ్లారు. విశాలంగా ఉన్న స్టూల్ మీద స్వామి కూర్చున్నారు. స్వామికి పాదాభివందనం చేశారు. కూర్చోండి. స్వామి వాళ్లకి తన ముందున్న చాపలు చూపించారు. మహాలక్ష్మి గొంతు సవరించుకొని సందేహంగా ఆగిపోయింది. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? అడిగారు స్వామి. మహాలక్ష్మి విశాలాక్షి వైపు చూసింది. చెప్పు అన్నట్లు సైగ చేసింది విశాలాక్షి. మహాలక్ష్మి బిడియంగా కొన్ని క్షణాలు తల వంచుకొని కూర్చొని నెమ్మదిగా చెప్పింది. స్వామి, నాకు సంతానం లేదు. వివాహం అయి ఎంతకాలం అయింది? అడిగాడు స్వామి. 4 ఏళ్లు. ఎన్నో నోములు నోచాను, ఇంకా నోస్తూనే ఉన్నాను. కానీ ఇంకా దైవం కరుణించలేదు. మా అత్తగారు నాకు ఇంక పిల్లలు పుట్టరని నిర్ధారించి మా వారికి మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా జీవితం నిలబెట్టండి స్వామి. దుఃఖంతో స్వరం వణుకుతుంటే 2 చేతులు జోడించి ప్రార్థించింది మహాలక్ష్మి. విశాలాక్షి స్నేహితురాలికి మద్దతుగా తను స్వామిని అర్థిస్తూ అంది. మీరు తలుచుకుంటే, మీ ఆశీర్వాదం ఉంటే మా మహాలక్ష్మి కాపురం నిలబెట్టగలరు స్వామి అంది. స్వామి తల పంకించి చేతికి అందుబాటులో ఉన్న 2 యాపిల్ పళ్ళు, హోమ భస్మం ఆమె చేతికిస్తూ ఆ జగన్మాత కటాక్ష ప్రాప్తిరస్తూ అన్నారు. మహాలక్ష్మి మహాప్రసాదంలా అవి అందుకొని కళ్ళకద్దుకుంది. స్వామి మరో 2 పళ్ళు, కొంత భస్మం విశాలాక్షి చేతికి కూడా ఇచ్చారు. మహాలక్ష్మి ఇంకా ఏదన్నా చెప్తారని ఎదురు చూసింది. ఆయన నిశ్శబ్దంగా కళ్ళు మూసుకోవడంతో ఆమె విశాలాక్షి వైపు దిగులుగా చూసింది. విశాలాక్షి మళ్లీ అడుగు అన్నట్లు సైగ చేసింది. అడగనా వద్దా అని సందేహిస్తూనే, మళ్ళీ ఎప్పుడమ్మంటారు స్వామి అని అడిగింది మహాలక్ష్మి. ఆయన చిరునవ్వు నవ్వి, ఈ ఆశ్రమం తలుపులు భక్తుల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నారు. అలాగే వస్తాను, కానీ నాకు సంతానం. ఆ తల్లిని నమ్ముకోమ్మా, జగన్మాతని దర్శించుకో. ఆ తల్లి కటాక్షం లభిస్తే చాలు అన్నారు. కనిపించిన ఆ తల్లి కన్నా కనిపించే దైవం మీరే. మీరే మాకు దిక్కు స్వామి. ఆ తల్లి ఉపాసకులు, మీ దీవెనలే మాకు రక్ష అన్నారు ఇద్దరు. భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి, నా మీద కాదు అన్నాడు స్వామి. అంత మాట అనకండి స్వామి. మీరు దయతలిచి ఏదన్నా పూజ గాని మంత్రం కాని చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇదే మంత్రం. వెళ్ళిరండి, శుభం అన్నారు ప్రశాంతమైన స్వరంతో. ఇంకా ఏదో చెప్పబోతున్న వారిని ఇంక వెళ్ళమన్నట్లుగా సైగ చేశాడు శిష్యుడు. వాళ్ళు అసంతృప్తిగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. మరి 2 భక్తులు లోపలికి వెళ్లారు. ఈయన మీద ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాను, ఏదన్నా మంత్రం ఉపదేశిస్తాడనుకున్నా. ఏంటి విశాల అలా తేల్చేశాడు? అమ్మవారిని నమ్ముకునేట్లయితే ఇంత దూరం ఎందుకు రావడం? ఈయనకు బోలెడు మహిమలు ఉన్నాయని విన్నాను. మరి ఇదేంటి? నాకేం నచ్చలేదు అంది మహాలక్ష్మి. అదే నాకు అనిపిస్తుంది. బహుశా డబ్బేమన్నా ఆశిస్తున్నారేమో. మనం పళ్ళు తీసుకుని వెళ్ళాం, అందుకే అలా ముక్తసరిగా మాట్లాడుంటారు అంది విశాలాక్షి. అవునా, డబ్బు తీసుకుంటారా? ఎంతో దిగులుగా చూసింది మహాలక్ష్మి. ఏమో మరి, ఇలాంటి స్వాములు వేలల్లో తీసుకుంటారు. మనం అంత ఇవ్వగలమంటావా? ఏదో 500 దాకా అయితే ఆయనకు తెలియకుండా ఎలాగో సర్దగలను. అంతకన్నా ఎక్కువ అంటే మా ఆయనకు తెలుస్తుంది, మా అత్తగారికి కూడా తెలుస్తుంది. ఆవిడ ముందే వార్నింగ్ ఇచ్చింది, డబ్బు తగలేకు, చేసింది చాలు అని. తెలిసిందంటే చంపేస్తారు. ఎలా? ఆలోచిస్తూ అంది విశాలాక్షి. ఏమో, నాకు పాల్పోవడం లేదు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యిలా ఉంది పరిస్థితి. ఇద్దరు రోడ్ దాటి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్లే సందు దగ్గరికి వచ్చారు. ఓసారి అమ్మవారి గుడికి వెళ్దామా, దగ్గరేగా అంది మహాలక్ష్మి. పద అంది విశాలాక్షి. ఇద్దరు గుడివైపు తిరిగారు. మహాలక్ష్మి, విశాలాక్షి ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. ఇద్దరిది ఒకే వయసు. అదీ కాక 10 ఏళ్ల క్రితం ఇద్దరు ఒకే కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుకున్నారు. విశాలాక్షి తండ్రికి బదిలీ అవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.
తర్వాత మళ్ళీ ఒకే అపార్ట్మెంట్లో పక్కపక్క ఫ్లాట్స్లో దిగేసరికి ఒకరినొకరు గుర్తుపట్టి స్నేహాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కష్టసుఖాలు కలబోసుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయారు. మహాలక్ష్మికి పెళ్ళై 4 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో అత్తగారు భర్త ఆమెను టార్చర్ పెడుతున్నారు. ఆవిడ ఎక్కడెక్కడికి నోములు పూజలు చేయిస్తుంది. స్వాముల చుట్టూ గుళ్ళ చుట్టూ తిప్పిస్తుంది. ఒక్కో గుడిలో 108 ప్రదక్షిణలు చేయడం, అర్చనలు, అభిషేకాలు, ఉపవాసాలు ఏం చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో మహాలక్ష్మి గొడ్రాలని నిర్ధారణకు వచ్చి కొడుక్కు వేరే పెళ్లి చేస్తానని కూర్చుంది. అదేంటి పిన్ని గారు, భార్యాభర్తలిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరిలో ఏం లోపముందో చూసి మందులిస్తారు. అదే పనిగా పూజలు చేస్తే ఎలా అని విశాలాక్షి ఉచిత సలహా ఇచ్చింది. ఆ మాటతో ఆవిడ మండిపడింది. పూజ కొద్దీ బిడ్డలన్నారు, మందులకి మాకులకి కుంటి పిల్లలు గుడ్డి పిల్లలు పుడతారు. అయినా నా కొడుకులో లోపం ఉండడం ఏంటి? వీళ్ళమ్మ ఈమె చేత మంచి పూజలు చేయించలేదు, అందుకే గొడ్డుమూత అయింది అని విరుచుకుపడింది. పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఈవిడ సామెతలు కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది కాబోలు అనుకొని ఆవిడ్ని మాటలతో మార్చడం కష్టం అని నిర్ధారణకు వచ్చేసింది విశాలాక్షి. అయితే ఈ ఆపద ఎలా గట్టెక్కాలా అని మహాలక్ష్మి విశాలాక్షి ఆలోచించడం మాత్రం మానలేదు. మూర్ఖులను మూర్ఖంగానే గెలవాలి అని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తీవ్రంగా ఆలోచిస్తుండగా స్వామివారి గురించి తెలిసింది. తమిళనాడుకు సంబంధించిన విద్యానంద స్వామి ఊరూరు తిరుగుతూ ప్రతి ఊళ్ళో చండీ యాగం చేస్తూ నిజామాబాద్ వచ్చారు. ఆ స్వామి అమ్మవారి ఉపాసకుడని, ఎంతో మహిమ కలవాడు అని, ఆయన దగ్గరకు ఏ సమస్యతో వెళ్ళినా చిటికలో పరిష్కరిస్తాడని ఆ నోటా ఈ నోటా వినడమే కాక టీవీలో కూడా అన్ని న్యూస్ ఛానల్స్లో ఆయన చేస్తున్న పూజలు, హోమాలు, ఆయన ఆశ్రమం చూపించి ఆయనని ఇంటర్వ్యూ చేశారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయన చండీ హోమం చేస్తారు. హోమం అయ్యాక భక్తులు సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు చెప్తారని ఆ సమయానికి వెళ్ళి ఆ హోమ ప్రసాదం స్వీకరించి తమ సమస్యలు కష్టాలు చెప్పుకోవచ్చు అని వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడంతో మహాలక్ష్మి అత్తగారితో అదే విషయం చర్చకు తెచ్చింది విశాలాక్షి. కానీ ఆవిడ కొడుక్కి వేరే పెళ్లి చేయాలన్న నిర్ణయానికి వచ్చేయడంతో ఆ చేసిన పూజలు, తిరిగిన బాబాలు, స్వామీలు చాలు, నీ మొహాన తల్లయ్యే యోగం ఉంటే ఇవన్నీ ఎందుకు, డబ్బులు తగలేయడం తప్ప ప్రయోజనం లేదు అని తిరస్కరించడంతో ఈ విషయం విశాలాక్షికి చెప్పింది. కానీ విశాలాక్షి ఊరుకోలేదు. ఎలాగైనా మహాలక్ష్మిని ఆయన దగ్గరికి తీసుకువెళ్లి ఆమె కాపురం నిలబెట్టాలని దృఢ సంకల్పంతో ఓపిగ్గా నచ్చజెప్పింది. ఈ ఒక్కసారి చూద్దాం, ఫలితం లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేయండి అని కూడా చెప్పింది. అంతేకాక ఇటీవల దసరా ఉత్సవాల్లో స్వామివారు ఎంతో వైభవంగా చండీ హోమం చేయడం, ఆ హోమానికి ముఖ్యమంత్రితో సహా ఎందరో గొప్ప గొప్పవారు రావడం, లక్షల సంఖ్యలో జనం హాజరు అవ్వడం జరిగిందని, ఆయన అమ్మవారి ఉపాసకులని, మాటశుద్ధి కలవాడని, ఎన్నో మహిమలున్నవాడని, ఆయన్ని దర్శించుకున్న వారి కష్టాలన్నీ తొలగిపోతాయని వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారని, పైగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేస్తున్న హోమానికి అయిన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పి, ఎంత మహిమ కలవాడు కాకపోతే ప్రభుత్వం ఆయనని అంతగా గౌరవిస్తుంది, పైగా ఆయనకి ఆర్మూర్ వెళ్లే దారిలో ఆశ్రమం కట్టుకోవడానికి కొంత స్థలం కూడా ఉచితంగా ఇచ్చారు. అలాంటిది మంత్రులు నమ్మగా లేనిది మనం నమ్మడంలో తప్పే ఉంది అంటూ చెప్పడంతో ఆవిడ కూడా ఆ స్వామి గురించి వినడంతో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదైనా మంత్రమో తంత్రమో తెలుసుకోండి అంటూ అనుమతిచ్చింది. ఆ కాస్త మాటకి ఊపిరి పీల్చుకున్న విశాలాక్షి మహాలక్ష్మిని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లడం జరిగింది. అంత మహిమగల స్వామి సాక్షాత్తు అమ్మవారి ఉపాసకుడు అంటే సామాన్యం కాదు. తప్పకుండా తనకు పిల్లలు పుట్టే మార్గం చెప్తాడని భావించిన మహాలక్ష్మి ఆయన ఏ తాయెత్తిస్తాడు లేదా ఏ మంత్రమో చెప్తాడు అని ఆశించింది. తన కష్టాలు గట్టెక్కుతాయని ఆశించింది. కానీ ఆయన ఎంతో మామూలుగా ఆ తల్లిని నమ్ముకో అని చెప్పడంతో నిరాశ ఆవరించింది. ఇద్దరు గుడి చేరారు. అప్పటికే 12 అవుతుంది. గుడి మూసే వేళయింది. జనం పలచబడ్డారు. మంగళవారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు జరిగినట్లున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే అగరబత్తులు, కర్పూరం, కొబ్బరి నీళ్లు, పూల పరిమళాలతో స్వాగతం పలిగింది వేప చెట్టు మీద నుంచి వీస్తున్న గాలి. ఇద్దరూ పంపు దగ్గర కాళ్లు కడుక్కొని 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. చక్కటి అలంకారంతో కళకళలాడుతున్న అమ్మవారి విగ్రహం చూడగానే మహాలక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నా కాపురం నిలబెట్టు తల్లి, నా కడుపు పండించు, పుట్టబోయే నా పిల్లలకి నీ పేరు, ఆ పరమేశ్వరుడి పేరు పెట్టుకుంటాను అని వేడుకుంది. తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇద్దరూ గర్భగుడిలో నుంచి బయటికి వచ్చారు.
వాళ్లతో పాటే మరో 2 భార్యాభర్తలు కూడా అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే పూజారి గర్భగుడి మూసేసి తను బయటికి వచ్చాడు. విశాలాక్షి, మహాలక్ష్మి వేప చెట్టు గట్టు మీద కూర్చున్నారు. మహాలక్ష్మి నిట్టూరుస్తూ అంది, మునుపు మునులు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై వాళ్ల కోరికలు తీర్చేవారట. ఆ తపస్సు విధానం ఏదో తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. అయినా మీ అత్తగారికి బుద్ధి లేకపోతే మీ ఆయన చదువుకున్నవాడు, ఆవిడకి నచ్చ చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ రెండో పెళ్లికి రెడీ అవడం ఏంటి? అసలు పోలీస్ రిపోర్ట్ ఇవ్వు. తమాషా అనుకుంటున్నాడా? ఆవేశంగా అంది విశాలాక్షి. మహాలక్ష్మి నిర్వేదంగా నవ్వి అంది, అదెంత పని క్షణంలో చేయొచ్చు. ఆ తర్వాత కలిగే పర్యవసానం తట్టుకొని నిలబడే శక్తి నాకు లేదు. మన ఈ పిరికితనాన్నే మగవాళ్ళు అవకాశంగా తీసుకొని ఆడిస్తున్నారు. విశాలాక్షి మాట పూర్తి అవుతుండగా 50 దాటిన ఒక స్త్రీ గుడి లోపలికి వచ్చింది. ఆమె బాగా అలసిపోయిన దానిలో ఉంది. జుట్టంతా రేగి ఉంది. నేరుగా పంపు దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని దోసిట్లో పట్టుకొని నీళ్లు తాగింది. పైట చెంగుతో మొహం తుడుచుకొని మూసి ఉన్న గర్భగుడి వైపు చూసింది. ఆవిడ మొహంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. కాసేపు అలాగే నిలబడి అటు ఇటు కలయి చూసింది. గుడి ప్రశాంతంగా ఉంది. వేప చెట్టు గట్టు మీద కూర్చున్న స్త్రీలు 1-2 పనివాళ్లు తప్ప ఎవరూ లేరు. ఆవిడ గర్భగుడికి ఎడం పక్కనున్న అశ్వత్థ వృక్షం పక్కనే పాము పుట్ట చూసింది. అక్కడ చెట్టుకు పూజ చేసి నైవేద్యం పెట్టిన అరటిపండ్ల మీద ఆమె దృష్టి పడింది. ఏమీ ఆలోచించకుండా గబగబా వెళ్లి అరటిపండ్లు తీసుకుని తినేసింది. మహాలక్ష్మి, విశాలాక్షి ఆవిడ్నే విచిత్రంగా చూడసాగారు. ఆవిడ పండ్లు తిని దృష్టి తిప్పింది. బహుశా విశ్రాంతి కోసం స్థలం వెతుకుతున్నట్లుంది అనుకున్నారు ఇద్దరు. ఆవిడ నేరుగా వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చి కొంచెం ఎడంగా కళ్ళు మూసుకొని కూర్చుంది. మహాలక్ష్మి, విశాలాక్షి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు మనసులో ఒకే ఆలోచన, ఎవరీమే? చూస్తుంటే మంచి కుటుంబానికి చెందిన దానిలా ఉంది. దూరం నుంచి అమ్మవారి గుడికి వచ్చిందా? అలసిపోయిందేమో, కానీ ఎంత అలసినా ఆకలి వేసినా అలా ఎవరిని అడగకుండా పండ్లు తినేసిందేంటి? విశాలాక్షి ఆవిడకి కొంచెం దగ్గరికి జరిగి అడిగింది, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఆవిడ సమాధానం చెప్పకుండా అడిగింది, ఈ చుట్టుపక్కల విద్యానంద స్వామివారి ఆశ్రమం ఉందట. ఆయన కాళీమాత ఉపాసకులని విన్నాను. ఆశ్రమం ఎక్కడుందో చెప్తారా? ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. స్వామివారిని కలుసుకోవడానికి వచ్చారా? అడిగింది విశాలాక్షి. అవునండి, నాకు సరైన అడ్రస్ దొరక్క 2-3 ఆశ్రమాలకు వెళ్ళాను, కానీ అవి ఆశ్రమాలు కావు, షిర్డీ సాయిబాబా వారి సంస్థానాలు. నాకు విద్యానంద స్వామివారి ఆశ్రమం కావాలి. ఈవిడికి ఏం సమస్య ఉందో పాపం. ఇద్దరూ జాలిపడ్డారు. మాకు తెలుసు, చూపిస్తాం, మాతో రండి, ఇక్కడికి దగ్గరే అన్నది మహాలక్ష్మి. ఆవిడ మొహంలో వెలుగు. ఎంతో కాలంగా కొనసాగుతున్న అన్వేషణ ఫలించినప్పటి నిశ్చింత, ఆనందం, ఇంకా లభించదేమో అనే నిరాశతో ఉన్న మనసుకి ఊహించని ఒక వరం లభించినప్పటి తృప్తి. ఆత్రంగా అడిగింది, నిజంగా తెలుసా మీకు? నన్ను అక్కడికి తీసుకుని వెళ్తారా? తప్పకుండా, పదండి వెళ్దాం. మిమ్మల్ని ఆశ్రమం దగ్గర దింపి మేము మా ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది అంటూ లేచారిద్దరు. ఆవిడ కూడా చటుక్కను లేచింది. మీ పేరు? అడిగారు వాళ్ళు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి చెప్పింది, జానకి. ఇదండి ఏ పుట్టలో ఏమున్నదో నవల 2వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.